హలో భయ్యా, ఒక్క నిమిషం. ఏంటి, ఎవరిని పిలుస్తుంది అని చూస్తున్నావా? నిన్నే. వీడియో ఓపెన్ చేసావు కదా, నీతోనే మాట్లాడుతున్నా. ఇది యూట్యూబ్లో నా మొదటి అడుగు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. వెల్కమ్ టు యతి సోల్ యూట్యూబ్ ఛానల్. ఇకపోతే నా పేరు ఖచ్చితంగా చెప్పే రోజు వస్తుంది, అప్పటిదాకా వెయిట్ కరో. సరే కానీ ఏంటి నీ గోల? ఏం చెప్పాలనుకుంటున్నావు అనేనా ఆలోచిస్తున్నావు? అక్కడికే వస్తున్నా. ఎవరెలా పోతే నాకేంటి, నేను బాగున్నాను కదా అనుకునే నాలాంటి వాళ్లకు, మనలాంటి వాళ్లకు నేను ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను భయ్య. ఏమంటారు? రండి కలిసి నేర్చుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే, సమాజంలో రాజకీయాలు కావచ్చు, అవినీతి పనులు కావచ్చు, ఫ్యామిలీలో వచ్చే గొడవలు కావచ్చు, కరప్షన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మిగతా ఏ విషయాలైనా కావచ్చు, వీటన్నిటితో మాకు సంబంధం లేదనుకుంటారు. కానీ ఈ సంబంధం ఎలా అయితే లేదనుకుంటారో, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ కథ ద్వారా చూద్దాం. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఇంట్లో తనతో పాటు ఒక కోడి, ఒక మేకతో నివసిస్తూ పొలం పని చేసుకుంటూ ఉంటాడు. ఈ రెండింటితో పాటు మనకు ఇంకో జంతువు కూడా ఉందండి, ఓ ఎలక. ఈ ఎలక, కోడి, మేక మంచి స్నేహితులు అయిపోతాయి. రైతు కూడా కొద్ది కాలానికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని తన భార్యను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈవిడికి చిరాకు పుట్టింది. అప్పుడు ఈవిడ ఈ ఎలకను ఎలాగోలాగా చంపేద్దామండి అని చెప్పి రైతుతో మాట్లాడుతుంది. చంపేద్దాం అనగానే ఎలకకి కంగారు వచ్చేసింది. మనకు కూడా ఏదన్నా సమస్య వస్తే మనకి వెంటనే గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మన స్నేహితులు. అలాగే ఎలక్కి కూడా స్నేహితులు ఉన్నారు కదా, ఎవరు? కోడి, మేక. వెంటనే కోడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళి, ఆ రైతు భార్య నన్ను చంపేద్దామని మాట్లాడుకుంటున్నారు కాబట్టి రేపు నీ దగ్గర జొన్నలు వేయడానికి వచ్చినప్పుడు ఆ ఎలక మంచిదని ఒక మాట చెప్పమని అడుగుతుంది. అప్పుడు ఆ కోడేమంటుందో తెలుసా? అది నీ జీవితం భయ్యా, నాకేం సంబంధం, నువ్వే చూసుకో అంటుంది. ఏం చేయాలో అర్థం కాని ఎలకకి వెంటనే ఇంకో ఫ్రెండ్ ఉన్నారు కదా, మేక. వెంటనే మేక గుర్తొచ్చి మేక దగ్గరికి వెళ్ళి, నా గురించి రైతు భార్య ఇట్లా మాట్లాడుకుంటున్నారు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, నువ్వైనా కాస్త నా గురించి మంచిగా చెప్తావా అని ఒక మాట అడుగుతుంది భయ్యా. ఆ మేక కూడా అంతే, ఇది నీ జీవితం, నువ్వే చూసుకోవాలి అని చెప్పి నాకు సంబంధం లేదు అని పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ఏమీ తోచని ఎలకకి సడన్ గా ఒక మంచి ఆలోచన వస్తుందన్నమాట. అదే ఊర్లో ఒక కొలను ఉంటుందన్నమాట. ఆ కొలంలో ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దగ్గర కన్నా వెళ్ళి అడుగుదాం అనుకుంటుంది. ఈ ఎలక అనుకున్నదే తడవుగా ఆ మొసలి దగ్గరకు కూడా వెళ్ళి అడుగుతుంది. ప్రతిరోజు రైతు భార్య స్నానం చేయడానికి కొలనుకు వస్తారు కదా, అప్పుడు నువ్వు నా గురించి కొద్దిగా చెప్తావా అంటే ఫ్రెండ్సే హెల్ప్ చేయలేదు, మొసలి మాత్రం ఏమంటది అనుకుంటున్నారు? సారీ బ్రో అంది. జస్ట్ కిడింగ్ భయ్యా, అది నీ జీవితం, నువ్వే చూసుకో అని చెప్పి వదిలేసింది మొసలు కూడా. మనం ఏ విధంగా అయితే ఇది మాకు సంబంధం లేదు అని తప్పుకుంటామో, ఆ మూడు కూడా అలానే తప్పుకున్నాయి భయ్యా. ఆ రోజు రాత్రి ఏమైద్దంటే, రైతు భార్య వెళ్ళి బోన్ తీసుకుని వస్తారు. రాత్రికి అందుట్లో ఒక పదార్థం పెట్టి బోను మంచం కింద పెడతారు. రాత్రి 12 గంటలకి ఠప్మని ఒక శబ్దం వస్తుంది. ఆ బోన్లో ఎలక పడిందేమో అనుకుని రైతు భార్య మహా ఆనందపడిపోయింది భయ్యా. ఈవిడ ఆనందం ఏంటి, ఇవాళే బోన్ తీసుకొచ్చాను, ఇవాళే ఎలక ఇందుట్లో పడిపోయింది అని ఆనందపడిపోతుంది. ఇక ఆనందంలో లైట్ కూడా వేయకుండా ఆ బోన్ మీద చేయి పెడుతుంది. అందుట్లో ఒక పాము పడడం వల్ల ఆవిడ చేయి పెట్టగానే ఆవిడ చేతిని కాటేస్తుంది. వెంటనే రైతు ఆవిడ్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ఒక డాక్టర్ని తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు. ఆ వచ్చిన డాక్టర్ తన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానే ఉంటాడు. 2 రోజులు గడుస్తుంది. స్టిల్ వైద్యం నడుస్తూనే ఉంటుంది.
వచ్చిన వాళ్ళంతా అలాగే ఉన్నారని చెప్పి రైతు ఆలోచించుకుని 2 రోజుల నుంచి వీళ్ళంతా ఇలానే ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి భోజనాలు సిద్ధం చేయించాలి అనుకుంటాడు. అనుకున్నదే తడవగా తన దగ్గర ఒక కోడి ఉంది కదా, దాన్ని కోసేస్తాడనమాట. ఎందుకు? ఆ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టించడానికి ఆ కోడిని కోసేస్తాడు. ఈలోగా రైతు భార్యని ఇలా పాము కాటేసిందని చెప్పి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలుస్తుంది. అక్కడున్న చుట్టాలు కూడా వచ్చేస్తారనమాట. ఇలానే ఇంకో 2 రోజులు గడుస్తుంది. మళ్ళా రైతు ఆలోచించి వచ్చిన వాళ్ళంతా అలానే ఉన్నారని చెప్పి తన దగ్గర ఉన్న మేకను కూడా కోసేస్తాడు భోజనాలు పెట్టించడానికి. కానీ ఆవిడ ఆరోగ్యం మాత్రం ఏమీ చేంజ్ అవ్వదు. వచ్చిన బంధువుల్లో ఒక చుట్టం మాట విని ఆయన వేరే వైద్యుడిని కలుస్తాడు. అతను వచ్చి ఆమెను పరీక్షించి ఇప్పటి వరకు జరిగిన వైద్యం అంతా సరైంది కాదు, కొత్త వైద్యం మొదలు పెడదామని చెప్పి దీనికి ఒకటే పరిష్కారం ఉంది, అదేంటంటే మొసలి రక్తం అని చెప్తాడు. అది వినగానే వచ్చిన వారందరూ కూడా కొలనుకు వెళ్లి ఆ మొసలిని పట్టుకొచ్చి దాన్ని చంపి దాని రక్తాన్ని తీసుకుని వచ్చి ఆ వైద్యుడికి ఇస్తారు. ఆమె కూడా నిదానంగా కోలుకుంటుందన్నమాట. అసలు ఇక అదంతా ఎందుకు చెప్పుకున్నాం మనం? కథ మొదట్లో ఎలక తను చచ్చిపోతానన్న భయంతో దాని స్నేహితుల్ని కలవడం దగ్గర నుంచి రైతు భార్య వరకు వచ్చింది. కోడి చచ్చిపోయింది, మేక చచ్చిపోయింది, మొసలి చచ్చిపోయింది. కానీ ఆ ఎలక మాత్రం ఇంకా అలాగే ఉంది. అది నీ సమస్య, మాకు సంబంధం లేదన్న 3 పోయాయి. అదే విధంగా సమాజంలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఏ విషయమైనా సరే చూసి నాకు సంబంధం లేదు, ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ, కాబట్టి నాకేంటి, నేను పట్టించుకోను అన్న ధోరణి మనలో ఉన్నంత వరకు అది పెరిగి పెరిగి మనల్నే తినేసే స్థాయి వరకు వస్తుంది. కాబట్టి స్పందించే విధంగా స్పందిద్దాం. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. ఏమవుతుంది భయ్యా చెప్పండి? మనం మాట్లాడే ఒక్క మాట వేరే వాడికి సహాయపడుతుంది అంటే ఒక మాట మాట్లాడదాం. మనం చేసే ఒక చిన్న పని వేరే వాడికి లైఫ్ ఇస్తుంది అంటే చేద్దాం. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల వేరే వాళ్ళ జీవితాల్లో పెద్ద పెద్ద మార్పులు వస్తుంటే స్పందించడంలో తప్పేముంది? వాడెవడో బాగుపడితే నాకేంటి ఉపయోగం అని ఆలోచిస్తున్నావా? ఇవాల్టి రోజు వాడి చావు వాడే చేస్తాడులే మనకెందుకు అని పక్కకి వెళ్ళిపోతే రేపటి రోజు మన కోసం ఎవరొస్తారో ఒక్కసారి ఆలోచించు భయ్యా. కథ అయిపోయింది భయ్యా. కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు ప్రెజెంటేషన్లో, కానీ దాన్ని ఖచ్చితంగా నేను రెక్టిఫై చేసుకుని ఫర్దర్ వీడియోస్ ఇంకొంచెం మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా ఏదన్నా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే అట్లాంటివి నాకు మెయిల్ చేయొచ్చు. కింద నా మెయిల్ లింక్ ఇస్తాను. ఏదన్నా ఫీడ్బ్యాక్, ఇంప్రూవింగ్ ఏరియాస్, ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.